సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ రోజున నీట్ చాలామందికి ఏంటంటే ఒక డాక్టర్ కావాలనే కళ ఉంటుందన్నమాట. మరి ఈ డాక్టర్ కావాలనే కళ నెరవేర్చుకోవాలంటే స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎటువంటి ప్లాన్తో ముందుకెళ్ళినట్లయితే నీట్ అనేది మీరు అచీవ్ చేయగలుగుతున్నటువంటి విషయాన్ని వీటిలో డిస్కస్ చేయబోతున్నాము. సో దీనికోసం మన స్టూడియోకి ఈరోజు విక్రమ్ దాచేపల్లి తత్వ అకాడమీ ఫౌండర్గా ఇన్వైట్ చేశామన్నమాట. లాస్ట్ ఇయర్ ఇక్కడ 25 మెంబర్స్లో 7 మెంబర్స్ నీట్ క్రాక్ చేసి 7 డాక్టర్స్గా ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అనమాట, ఎంబీబీఎస్. కాబట్టి వారిని ఇన్వైట్ చేసి సో ఆ స్టూడెంట్స్కి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, మీకు ఎటువంటి క్వాలిటీస్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీరు కూడా ఒక డాక్టర్ కావచ్చు అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. సార్ వెల్కమ్ సార్. సో చాలా వరకు మన ఛానల్లో ఐఐటి గురించి చెప్పాము, బట్ పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తుంది, సార్ నీట్ గురించి కూడా చెప్పండి అని చెప్పేసి. సార్ అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా కొంతమంది నీట్ వీడియోస్ ఇంకా రెగ్యులర్గా చేద్దాము. సో నీట్ క్రాక్ చేయాలంటే స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఎటువంటి స్ట్రాటజీ ఫాలో కావాలి, సో ఐఐటితో పోలిస్తే నీట్ ఎలా ఉంటుంది అనేది కొంత మన సబ్స్క్రైబర్స్కి వివరించినట్లయితే బాగుంటుంది. షూర్ అండి. సో ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని నీట్ అనే ఎగ్జామ్ క్రాక్ చేయాలని ధ్యేయంగా ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈరోజు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది సార్. సో చాలామంది కొంత నీట్ పైన అవగాహన లేకపోవడం వల్ల సరిగ్గా దాన్ని అప్రోచ్ అవ్వట్లేదు నా అబ్జర్వేషన్లో. సో ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని నీట్ అనే ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకున్న స్టూడెంట్స్కి ఈరోజు మన డిస్కషన్ చాలా హెల్ప్ అవుతుంది సార్. ఓకే. ఎందుకంటే నా అబ్జర్వేషన్లో చాలామంది పిల్లలు నీట్ అనే ఎగ్జామ్కి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక, సో అది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయక ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్, ఫోర్త్ లాంగ్ టర్మ్ కూడా రిపీట్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు 4 times 3 times. అంటే ఒక 3-4 ఏళ్ళు ఈ లాంగ్ టర్మ్లోనే అయిపోతుంది వాళ్ళకి. ఆల్రెడీ ఈ వాళ్ళు చూస్ చేసుకున్న పాతే కొంచెం లాంగర్ పాత్. సో మళ్ళీ లాంగ్ టర్మ్స్లో అది వేస్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ నుండే 10th అయిపోయాక ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టిన వెంటనే వాళ్ళకి రైట్ ఫ్రమ్ డే 1 ప్రాపర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్లో నీట్ క్లియర్ చేయడం అనేది చాలా ఈజీ. నిజంగా చెప్పాలంటే ఒక జేఈ అడ్వాన్స్డ్ స్టాండర్డ్తో మనం కంపేర్ చేసుకుంటే నీట్ లెవెల్ క్వశ్చన్స్ చాలా 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 ఈజీగా ఉంటాయి. సో ఈ 2025 పేపర్ మనం చూసుకున్నట్టయితే సో రెగ్యులర్గా ఉన్న నీట్ లెవెల్ కంటే ఒక 5 to 10% కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచారు. దానికి చాలామంది స్టూడెంట్స్ అది చాలా హార్డ్ అని ఫీల్ అయిపోయి కంప్లీట్లీ ఆ పేపర్ చూసి ప్యానిక్ అయిపోయి చేయలేక వదిలేసి వచ్చిన స్టూడెంట్స్ ఎంతోమంది. బికాజ్ వాళ్ళకి నీట్ని ఎలా అప్రోచ్ అవ్వాలో 2 yearsలో సరిగ్గా నేర్చుకోలేదు. సో మనం ఈరోజు అది క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో నీట్ ఎగ్జామ్కి వచ్చే వరకు ఒక స్టూడెంట్కి ఎలాంటి క్వాలిటీస్ కావాలి, నీట్ మనం టార్గెట్గా పెట్టుకున్నప్పుడు సో ఎలాంటి క్వాలిటీస్ మనకు ఉండాలి. సో ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని నీట్ ధ్యేయంగా పెట్టుకొని డాక్టర్ అవ్వాలనే కళ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు మన డిస్కషన్ హెల్ప్ అవుతుంది సార్. ఓకే సార్. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నీట్ అనే ఒక పరీక్షని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక సో వాళ్ళు అది క్లియర్ చేయలేక ఫస్ట్ మళ్ళీ లాంగ్ టర్మ్ అని, సెకండ్ లాంగ్ టర్మ్, ఫోర్త్ లాంగ్ టర్మ్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఈ వాళ్ళు చూస్ చేసుకున్న పాతే కొంచెం లాంగర్ పాత్. సో ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది మళ్ళీ లాంగ్ టర్మ్స్లో వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో సరిగ్గా ఇంటర్మీడియట్ జాయిన్ అయిన మొదటి రోజు నుండి సరైన అవగాహనతో సరైన ప్రిపరేషన్తో వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఫస్ట్ అటెంప్ట్లో నీట్ క్లియర్ చేయడం అనేది చాలా ఈజీ. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఏదో ఊరికే కావాలని ఈజీ అని చెప్పట్లేదు. నిజంగానే మనం జేఈతో కంపేర్ చేసుకుంటే నీట్లో అడిగే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. క్వశ్చన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకే, పెద్దగా ట్విస్ట్ చేసి అడగడం కూడా ఉండదు. సో వీళ్ళు అన్ని టాపిక్స్ అన్నీ సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అది కూడా ఒక లెవెల్ వరకే మాత్రమే చూస్తారు నీట్లో. కాకపోతే కాంపిటీషన్ అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది. అది పక్కన పెడితే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ లెవెల్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా సులువు. నిజం చెప్పాలి అంటే కొంచెం జాగ్రత్తగా చదివితే నీట్ క్రాక్ చేయడం అంత కష్టతరమైన పని కాదు. జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టం, కానీ నీట్ క్రాక్ చేయడం కష్టం కాదు. 2025లో
నీట్ పేపర్ ఒక 10% ఉన్న లెవెల్కి, అంటే ఎప్పుడు ఇచ్చే లెవెల్ కంటే ఎక్స్ట్రా డిఫికల్టీ లెవెల్ ఇచ్చారు. కొంత టఫ్ వచ్చింది అన్నట్టు. దానికే స్టూడెంట్స్ చాలా పానిక్ అయ్యారు. జస్ట్ 5 to 10% అంతే. అంతే. సో నిజంగా సరిగ్గా ప్రిపేర్ అయిన వాడికి ఆ పేపర్ అంత టఫ్ అనిపించకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రిపరేషన్ స్థాయి అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల అది చాలా టఫ్ అనిపించేసి కొంతమంది అసలు ఫిజిక్స్ పేపర్ చూసి పానిక్ అయిపోయి మొత్తం వదిలేశారు కూడా, ఏం చేయకుండా వచ్చేసారు. సో అలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఉండకూడదు. సో నీట్ ఎగ్జామ్ అందులో అడిగే ప్రశ్నలు ఏ స్థాయిలో ఉంటాయి, ఎలా వాటిని మనం సాల్వ్ చేయాలి అనేది ఒక క్లియర్ అయిన అవగాహన స్టూడెంట్స్కి ఉండాలి. సో ఇది రైట్ ఫ్రమ్ ద డే 1 ఇది స్టార్ట్ అవుతుంది. సో నీట్ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా నేను మొట్టమొదటి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక్కరోజు కూడా క్లాస్కి యాబ్సెంట్ అవ్వకూడదు, మిస్ అవ్వకూడదు. 2 years కూడా రెగ్యులర్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ వచ్చే వరకు డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ అడగరు, కానీ సిలబస్లో ఉన్న ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రతి చాప్టర్ నుండి. సో ఏ చాప్టర్ని కూడా మనం వదిలేయడం అనేది ఉండకూడదు. ఎందుకంటే నీట్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి సబ్జెక్ట్కి. 45 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని చాప్టర్స్ నుంచి ఇచ్చే స్కోప్ ఉంది. సో నీట్ డిమాండ్స్ ఎ స్టూడెంట్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. ఎందుకనంటే రేపు పొద్దున వాళ్ళు మెడిసిన్ MBBS చదువుతున్నప్పుడు పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు ప్రతి వర్డ్ కూడా చదవడం ఎంతైనా అవసరం. సో అదొక స్కిల్ అన్నమాట. ఇప్పుడు జేఈకి వచ్చే వరకు ఎనలిటికల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ పేషెన్స్, ఎక్కువ చదివే ఒక స్కిల్, చాలా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసే ఒక స్కిల్ కావాలి. చాలా ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం కంటే కూడా ప్రాసెసింగ్ ఎక్కువ ఉండాలి. సో ఆ స్కిల్ని వీళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ బయాలజీ దగ్గరికి వచ్చే వరకు లైన్ బై లైన్ NCERT చదవడం. సో చదవడం అనేది కూడా ఒక ఆర్టే. సో యాక్చువల్లీ రీడింగ్ అనేది ఒక స్కిల్, రైటింగ్ ఎలా ఒక స్కిల్, రీడింగ్ కూడా ఒక స్కిల్. సో ఒక పారాగ్రాఫ్ ఇస్తే తక్కువ టైంలో దాన్ని చదవడం, దాంట్లో ఉన్న సారాంశాన్ని పట్టుకోవడం అనేది ఒక స్కిల్. సో అది ఎలా వస్తుందంటే రెగ్యులర్గా చదవడం వల్ల వస్తుంది. సో నీట్ అంబిషన్గా పెట్టుకున్న స్టూడెంట్స్ 10th క్లాస్ వరకు వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే అది బుక్ రీడింగ్ మాత్రమే. అది వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, వేరే ఇతర బుక్స్ అయినా కావచ్చు. బుక్ రీడింగ్ అనే ఒక హ్యాబిట్ అనేది నీట్ వాళ్ళకి చాలా చాలా అవసరం. సో ఈ రోజుల్లో స్కూల్స్లో బుక్ రీడింగ్ అనేది స్పెషల్గా నేర్పించడం అనేది ఉండదు. సో వాళ్ళకి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. అవి సబ్జెక్ట్కి సంబంధించిన పుస్తకాలే అవసరం లేదు. ఎనీ బుక్స్, ఆ బుక్ రీడింగ్ స్కిల్ అనేది వాళ్ళు 10th క్లాస్ వరకు డెవలప్ చేసుకుంటే అది నీట్కి అసలైన ఫౌండేషన్. అది అప్పుడు నీట్ లెవెల్లో వాళ్ళు ఒక NCERT పుస్తకం ఓపెన్ చేసి చదవడం మొదలు పెడితే వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. ఆ రీడింగ్ అనేది కష్టం అనిపించదు, స్ట్రెస్ఫుల్ అనిపించదు. ఒక స్టోరీ బుక్ చదువుతున్నట్టు చదువుతూ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ వాళ్ళకి అర్థమైన పాయింట్స్ అన్ని హైలైట్ చేసుకుంటూ ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. సో క్లాస్కి రెగ్యులర్గా రావడం ఒక ఫస్ట్ స్టెప్ అయితే, సెకండ్ స్టెప్ బుక్ రీడింగ్ అయితే, థర్డ్ స్టెప్ అంటే ఇప్పుడు నీట్కి వచ్చినప్పుడు వేరే పుస్తకాలు కాదు, NCERT పుస్తకాలు. 11th 12thలో NCERT బయాలజీ తీసుకుంటే బుక్ రీడింగ్ అయితే, థర్డ్ స్టెప్లో ఒక ప్రాపర్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రాపర్ నోట్స్, ఓన్ నోట్స్. అది ప్రతి చాప్టర్ కూడా టీచర్ క్లాస్లో చెప్పినప్పుడు డెఫినెట్లీ ఒక నోట్స్ ఉంటుంది. వీళ్ళు చదువుతున్నప్పుడు ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ బయోకి ఒక షార్ట్ నోట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి టాపిక్, ప్రతి పారాగ్రాఫ్లో కూడా అర్థమైనవి, ఆ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏదైతే ఉందో అది రాసుకోవడం. అవి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని న్యూమోనిక్స్ ఉంటాయి. అవి కొన్ని టీచర్ మనకి నేర్పిస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి. కొన్ని మనం ఓన్గా దాని అబ్జర్వేషన్లో కొన్ని న్యూమోనిక్స్ పెట్టుకోవచ్చు. సో న్యూమోనిక్స్ అనేవి బయాలజీ దాంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోవడానికి కొన్ని షార్ట్ కట్స్ అనుకుంటాం చూడండి, అలా మెమరీ టెక్నిక్స్ అవి ఒక షార్ట్ నోట్స్లో అన్నీ రాసుకుంటూ పోవాలి. ఈ షార్ట్ నోట్స్ అనేవి ప్రతి వారం వాళ్ళు పెట్టే ఎగ్జామ్కి ముందు అది వాళ్ళకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ దగ్గరకు వచ్చే వరకు. సో ఫిజిక్స్
లాంటి మెయిన్లీ చాలామంది ఫిజిక్సే కంప్లైంట్ చేస్తారు మాకు రావట్లేదు అని. నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ స్టూడెంట్స్కి ఫిజిక్స్ రాకపోవడం ప్రాబ్లం కాదు, మ్యాథ్స్ రాకపోవడం కూడా ప్రాబ్లం కాదు, మ్యాథ్స్లో ఉన్న బేసిక్ క్యాలిక్యులేషన్స్ రాకపోవడం ప్రాబ్లం. ఓకే, అంటే ఒక డివిజన్ చేయడం కొంతమంది పిల్లలకి రావట్లేదు. అది రాగానే బైపీసీకి వచ్చేటోళ్ళు ఉంటారు చాలా మంది. అవును, అలా రావడం వల్ల యూజ్ లేదు. అంటే అసలు మ్యాథమెటిక్స్ అనేది వదిలేస్తే బేసిక్ అరిథమెటిక్ ఆపరేషన్స్, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 572 ఉందనుకోండి, దాన్ని వాళ్ళు అప్రాక్సిమేట్ చేయగలగాలి, ఎగ్జాక్ట్గా చేయకపోయినా అప్రాక్సిమేట్ చేయగలగాలి. లేకపోతే 5 పవర్ 1/3 అని ఉందనుకోండి, అది దాన్ని అప్రాక్సిమేట్ చేయగలగాలి ఎగ్జామ్లో. ఎందుకంటే నీట్లో కూడా క్యాలిక్యులేటర్ అలౌ చేయరు, వాళ్ళు సొంతంగా క్యాలిక్యులేషన్స్ చేసి ఆన్సర్ రాబట్టాలి. సో ఎవరైతే నీట్ ఆస్పైర్ చేస్తున్నారో, ధ్యేయంగా పెట్టుకుంటున్నారో, 10th క్లాస్ వరకు మీరు ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా నేర్చుకుంటేనే నీట్ తీసుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ పక్కన పెట్టాను సార్, బేసిక్ మ్యాథమెటిక్స్. ఈవెన్ దో బైపీసీ తీసుకున్నా మ్యాథ్స్ వచ్చి ఉండాలి. బేసిక్ మ్యాథ్స్ అయితే బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి. బేసిక్ అంటే ఎంత బేసిక్ అంటే ఒక డివిజన్ 1 to 5 6/7 అని ఉంది, దాన్ని వాళ్ళు చేయగలగాలి. సో కొంతమంది స్టూడెంట్స్ అక్కడ ఇబ్బంది పడడం వల్ల వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు. సో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ లాంటివి మేము నేర్పిస్తాము ఎలా చేయాలనేది. బట్ ద బేసిక్ మ్యాథమెటిక్స్ రాకపోవడం వల్ల వాళ్ళు ఫిజిక్స్ మొత్తానికి చేయలేక వదిలేస్తున్నారు. అంటే కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుందామని వచ్చారు. సో నేను వాళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 2 years దాని మీద ఎఫర్ట్స్ పెట్టారు, బయాలజీ అద్భుతంగా చదివారు, కానీ ఫిజిక్స్ వాళ్ళకు అసలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చేయలేకపోతున్నారు. క్యాలిక్యులేషన్సే, కాన్సెప్ట్స్ కూడా కాదు, క్యాలిక్యులేషన్సే. ఒక ఇప్పుడు ఎస్పెషల్లీ హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ లాంటి చాప్టర్లో చాలా ఈ డెసిమల్ వాల్యూస్ ఉన్నవి, 10 to the power of -13 -12 ఇలాంటి వాల్యూస్ వస్తాయి. అవి డీల్ చేయడం రావాలి, అవి చాలా ఈజీ సాల్వ్ చేయడానికి. సో ఇదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ కూడా. రాకపోతే ఏం పర్లేదు, నేర్చుకోవచ్చు. ఒక్క 10 రోజులు దాని మీదనే కూర్చుంటే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మాకు ఇది రాదు, ఇది రాకపోవడం వల్ల నాకు ఫిజిక్స్ రాదు అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి ఫిజిక్స్ టఫ్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అసలైన బ్లాక్ ఇక్కడ ఉందని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. ఫిజిక్స్ కి బేస్ అయినటువంటి మ్యాథమెటిక్స్ రావాలి, బేసిక్ క్యాలిక్యులేషన్స్, మళ్ళీ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్. సో ఇది 10th వరకు ఖచ్చితంగా నేర్చుకోండి. మీకు రాకపోతే సపరేట్గా ఒక ట్యూటర్నైనా పెట్టుకొని ఇది మాత్రం సాల్వ్ చేయండి. ఇది లేకుండా నీట్ ప్రిపేర్ అవుతే మీరు 2 కాదు 3 కాదు ఇంకా 10 సంవత్సరాలు ప్రిపేర్ అయినా కూడా వేస్టే, దానివల్ల యూజ్ ఉండదు. సో ఇది కావాలి. అండ్ ఈ బేసిక్స్ కరెక్ట్ చేసుకొని నీట్ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు నోట్స్ రెగ్యులారిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి టాపిక్లో ప్రతి సబ్ టాపిక్ కూడా నీట్కి వచ్చే వరకు ఫిక్స్డ్ మోడల్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ మోడల్స్, అవి దాటి క్వశ్చన్స్ రావడం అనేది నేను ఇప్పటివరకు చూడలే నీట్లో. ఆ లెవెల్, ఆ మోడల్ దాటి ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ రావడం అనేది నేను చూడలేదు. అంత ట్రిక్కీగా అడగరు, ఎందుకంటే నీట్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఒక క్వశ్చన్కి మ్యాక్సిమం టైం స్టూడెంట్స్ స్పెండ్ చేయాల్సింది 1 minute. సో ప్రతి క్వశ్చన్ కూడా 1 minute లోపలనే సాల్వ్ చేసేంత సులువుగానే ఉంటాయి. సో అది స్టూడెంట్స్ తెలుసుకోవాలి. సో ఎక్కువ హై లెవెల్ క్వశ్చన్స్ చేయాలనుకోవడం, ఏదో చేసేయాలనుకోవడం కాదు. నీట్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోండి. ప్రతి చాప్టర్లో కూడా ఫస్ట్ ఈరోజు నేను ఒక చాప్టర్ 1 చెప్పాను, కైనమాటిక్స్ చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. ఆ రోజు వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ అప్పుడు కూర్చొని ఆ కైనమాటిక్స్ నుంచి ఒక 20 ప్రాబ్లమ్స్, 10 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మొట్టమొదట ప్రయత్నించినప్పుడు 20లో ఒక 4-5 వస్తాయి, 15 రావు ఫస్ట్ డే రోజు. అప్పుడు టీచర్ పక్కకి వెళ్ళి కూర్చొని ఇది ఎలా సాల్వ్ చేయాలి, ఇది రావట్లేదు అన్నప్పుడు ఓపిక్గా టీచర్ అది చెప్పినప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు విని మళ్ళీ వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు, టీచర్ చెప్పాక కూడా వాళ్ళంతటి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేశాక సెకండ్ డే 20లో
8 చేయగలుగుతారు. అలా 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 టైంతో పాటు 10 చేయగలుగుతారు, 15 చేయగలుగుతారు. కొన్ని రోజులు అయ్యాక టీచర్ దగ్గరికి అసలు డౌట్స్ రావడమే తగ్గిపోతుంది. ఒక కొంచెం బాగా డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్ అయితే తప్పితే వాళ్ళు రారు, అన్ని క్వశ్చన్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో డెఫినెట్లీ దీనికి ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచర్ అనేది అవసరం. ఎందుకంటే ఈ మోడల్స్ అన్ని డిస్కస్ చేయాలి క్లాస్లో. సఫిషియెంట్గా టైం తీసుకొని ప్రతి చాప్టర్లో కూడా ప్రతి సబ్ టాపిక్లో కూడా ఈ మోడల్, ఈ సబ్ టాపిక్లో ఈ మోడల్, ఈ సబ్ టాపిక్లో ఈ మోడల్. అంటే టీచ్ చేసే అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలంటే, ఒక టాపిక్ చెప్తున్నాడు, ఈ మోడల్ నుంచి ఏ ఇయర్లో క్వశ్చన్ వచ్చింది, ఈ మోడల్ చెప్పినప్పుడు ఏ సంవత్సరంలో నీట్లో ఈ క్వశ్చన్ అడిగారు. సో ఆ నాలెడ్జ్ టీచర్కి ఉండాలి. ఫస్ట్ టీచర్కి ఉన్నప్పుడు ఇంకా బాగా గైడ్ చేయగలుగుతారు అనమాట. సో ప్రతి సబ్ టాపిక్ ప్రతి మోడల్ కూడా క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు నీట్గా దాని నోట్స్ తీసుకోవాలి అంతే. సో డైలీ ఎక్కువ గంటలు కూడా నీట్గా అయితే కష్టపడాల్సిన అవసరం లేదు. సో సఫిషియంట్ టైం దానికి ఇచ్చి ప్రొడక్టివ్గా ఫిక్స్డ్ మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ, ఓకే మోడల్ 1 అయిపోయింది, ఇది నేను చేయగలను, మోడల్ 2 అయిపోయింది, ఇది నేను చేయగలను, మోడల్ 3 నాకెందుకో రావట్లేదు, ఏం చేయాలి, దాన్ని వదిలేయకూడదు. టీచర్ దగ్గర కూర్చొని మళ్ళీ 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 వచ్చేదాకా ప్రాక్టీస్ చేయాలి. అలా ఈ ఎక్సర్సైజ్ అనేది మనం ప్రతి చాప్టర్లో ప్రతి సబ్జెక్ట్లో చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో, బయాలజీకి ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ మోర్ ఆఫ్ మెమరీ గేమ్. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చే వరకు ఒక లాజికల్ ఫ్లో కూడా ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఈ 2 years ఇలాంటి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళకు క్లియర్ అవగాహన ఉండాలి. ఈ టాపిక్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, మనం ఎవ్రీ వీక్ పెట్టే టెస్ట్లలో 720కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఫిజిక్స్లో 180కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఫస్ట్ ఎగ్జామ్లో 50 మార్క్స్ వచ్చాయి, గుడ్. దానికి ఏమీ కృంగిపోవాల్సిన అవసరం లేదు. 50 మార్క్సే వచ్చాయి 180కి. మనం ఆ పేపర్ తీసుకొని ఏ క్వశ్చన్స్ నేను చేయలేకపోయాను, ఎందుకు ఆ మోడల్స్ నేను ప్రాక్టీస్ చేయలేదా, లేకపోతే నాకు అర్థం కాలేదా, ఇది ఎవరికి వాళ్ళు ఆ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని అవన్నీ నేర్చుకోవాలి. అలా ఎగ్జామ్ టు ఎగ్జామ్ చేయడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి 180కి 120, 130, 140, 150 వరకు కూడా కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు. నేను చూసిన దాంట్లో 0 లెవెల్ ఫిజిక్స్లో ఉన్న వాళ్ళు, నా స్టూడెంట్ ఒక అమ్మాయి 2 years నా దగ్గర షీ గాట్ ట్రైన్డ్ ఇన్ ఫిజిక్స్. సో తను అద్భుతంగా షీ గాట్ అరౌండ్ 160 మార్క్స్ అవుట్ ఆఫ్ 180, 160. ఎలా అంటే తను నేను చెప్పింది అలా, అంటే ఈ మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం, అది వచ్చిందా రాలేదా చూసుకోవడం, ఏది రేపైనా వదిలేయకుండా ఉండడం. సో దీనికి ఏం కావాలంటే కన్సిస్టెంట్ ప్రాక్టీస్. ఎక్కువ మనం దాని గురించి టఫ్ అండ్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయక్కర్లేదు, ఉన్నవి సరిగ్గా నేర్చుకున్నామా లేదా, అది మాత్రమే నీట్కి స్ట్రాటజీ. సో అది చాలామంది స్టూడెంట్స్కి తెలియక, రైట్ గైడెన్స్ లేక ఎటెటో వెళ్తున్నారు అది. సో ఇలా కనుక ఫస్ట్ నుండే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటే డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నీట్కి వచ్చే వరకు ఈ 2 years అంటే ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఈ టైంలో సిలబస్ అయిపోతుంది. సిలబస్ అయిపోయాక మనకు సాలిడ్గా ఒక 2-3 months టైం ఉంటుంది. ఆ టైం అనేది చాలా క్రూషియల్. ఎప్పుడైతే మనం పార్ట్ టెస్ట్ అండ్ మార్క్ టెస్ట్ రాస్తామో అప్పుడు ఇంట్లో కూర్చొని చదువుకోవడము, నేను ఓన్గా షెడ్యూల్ వేసుకొని చదువుకున్నాను, ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా టీచర్స్ దగ్గరికి వెళ్తూ, రోజు కాలేజ్కి వెళ్తూ, లాస్ట్ డే వరకు టీచర్స్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే, అంటే ఎలాంటి టీచర్స్, ప్రాపర్గా నాలెడ్జ్ ఉండి ఆ గైడ్ చేసి, ఆల్రెడీ ఇంతకుముందు గైడ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ గురించి చెప్తున్నాను నేను. అలాంటి టీచర్స్ కనుక మీకు దొరికితే అది నిజంగా అదృష్టమే. సో అలాంటి టీచర్స్ ఉన్నప్పుడు ఇంకా మీరు ఏది చేయకూడదు, ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ ఏది పెట్టుకోకూడదు. టీచర్ చెప్పినట్టు ఆ వర్క్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ ఆ రివిజన్ టైంలో బాగా రివైజ్ చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు నేర్చుకున్నప్పటికీ కొంత మర్చిపోయి ఉంటారు పిల్లలు. ఆ రివిజన్ టైంలో ఫస్ట్ నుంచి పార్ట్ టెస్ట్లు, ఫుల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు జరిగేటప్పుడు వాళ్ళు బాగా రిపీటెడ్లీ రివిజన్ చేయడం వల్ల యావరేజ్ అనేది చాలా వరకు పెరుగుతుంది స్టూడెంట్స్కి. ఇలా ప్రాపర్గా చేస్తే డెఫినెట్లీ నీట్లో ఫస్ట్ అటెంప్ట్లో నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో ఇలా చేస్తే డెఫినెట్లీ స్టూడెంట్స్ సక్సీడ్ అవుతారు. సో స్టూడెంట్స్, సో ఎవరైతే నీట్ ప్రిపరేషన్లో ఉన్నారో, బైపీసీ తీసుకొని చదువుతున్నారో, ఈరోజు మనకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి అన్నమాట.
అంటే చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్లో ఇబ్బంది పడుతున్నారంటే దానికి మెయిన్ కారణం సార్ చెప్పింది వచ్చేసి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం అనేది. కాబట్టి ఎవరైతే నీట్ ఫౌండేషన్లో ఉంటారన్నమాట, ఈ మధ్య నీట్ ఫౌండేషన్లో కూడా ఉన్నారు కాబట్టి అటువంటి స్టూడెంట్స్ మీరు ఫౌండేషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ బేసిక్స్ రాకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అండ్ మనకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే ఐఐటి జేఈతో పోలిస్తే సార్ చెప్పిన ప్రకారం నీటే చాలా ఈజీ అండ్ క్వశ్చన్స్ కూడా 45 క్వశ్చన్స్ కాబట్టి 1 minute ఆన్సర్ చేయాలి కాబట్టి ఆ డిఫికల్టీ లెవెల్ అనేది తక్కువగానే ఇస్తారు. బట్ స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీని బట్టి వాళ్ళు ఎంత త్వరగా ఆన్సర్ చేయగలనేది ఉంటుందని చెప్పేసి కొంత కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే ఐఐటి జేఈ కన్నా నీటే ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది స్టూడెంట్స్ కష్టపడితే చెప్పేసి విక్రమ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా మీ యొక్క నీట్ డ్రీమ్ ఏదో డాక్టర్ కావాలనుకుంటే ఈ కళను నెరవేర్చుకుంటారు అనుకుంటూ సో ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఈ నీట్ రోడ్ మ్యాప్ గురించి చెప్పినటువంటి విక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.